వెల్కమ్ వ్యూయర్స్. ఈరోజు వీడియో కెంపమ్మ కేస్ పార్ట్ 2 గురించి మాట్లాడుకోబోయే ముందు ఎవరన్నా పార్ట్ 1 చూడకపోతే వెంటనే చూసేయండి. అసలు కెంపమ్మ ఎవరు? సీరియల్ కిల్లర్గా ఎందుకు మారింది? ఎలా మారింది? ఆమె ఈ హత్యలు ఎలా చేసింది? ఇలాంటి విషయాలు ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన స్పాట్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కెంపమ్మ 1970లో కర్ణాటకలోని కగ్గలిపుర అనే గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించింది. ఆమె కుటుంబం సరిగ్గా భోజనం చేయడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతుండేవారు. ఇలా ఉండగా ఒకరోజు ఇంటిలో వంట నూనె కోసం ఆమె తల్లి ఒక గిన్నె ఇచ్చి ఊర్లో ఉన్న కిరాణా దుకాణానికి పంపించింది. ఆ దుకాణానికి వెళ్లిన ఆమెను ఆమె గిన్నెను చూసి కోపంతో శోపతను గిన్నె లాక్కొని అదే గిన్నెతో తల మీద కొట్టి, మీ అమ్మ ఆల్రెడీ బోలెడంత బాకీ ఉంది, అది ఇవ్వడానికి దిక్కులేదు, మళ్ళీ నీకు కొత్తగా కావాలంటూ కొట్టాడు. దానికి ఆ బాలిక ఏడుస్తూ వెళ్ళి తన తల్లికి చెప్పింది. వెంటనే అది విన్న ఆమె తల్లి వెళ్ళి ఆ దుకాణం వాడిని ఉతికి పారేస్తుందని భావించింది. కానీ వాళ్ళమ్మ ఆ గిన్నె తీసుకొని వెళ్ళి షాప్ వాడి కాళ్ళు పట్టుకొని బతిమలాడి నూనె తీసుకువచ్చింది. ఇది కల్లారా చూసిన ఆమె బిత్తరపోయింది. చుట్టూ అందరూ చూస్తుండగా తన తల్లి షాప్ వాడి కాళ్ళు పట్టుకోవడాన్ని చాలా అవమానంగా భావించింది. ఇంటికి వచ్చిన తర్వాత అదే విషయాన్ని తన తల్లిని అడిగింది. దానికి ఆమె తల్లి పౌరుషానికి పోతే ఒక్క పూట కూడా తినడానికి తిండి దొరకదని చెప్పి వంట పని మొదలు పెట్టుకుంది. ఈ సంఘటన ఆమె మీద చాలా ప్రభావాన్ని చూపించింది. కెంపమ్మకి 15 సంవత్సరాల వయసున్నప్పుడు ఆర్థిక పరిస్థితి బాగోలేక ఆమెను ఇంట్లో నుంచి తొందరగా బయటికి పంపించడానికి ఒక టైలర్కి ఇచ్చి వాళ్ళ అమ్మ వివాహం చేసింది. పెళ్ళైన తర్వాత కెంపమ్మకి 3 పిల్లలు జన్మించారు. ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు. పిల్లలు పుట్టిన తర్వాత ఖర్చు మరింత పెరగడంతో కెంపమ్మ కూడా 4 ఇళ్లలో పనిచేయడానికి వెళ్ళేది. అలా ధనవంతుల ఇళ్లలో పనిచేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి ఆశ్చర్యపోయింది. వాళ్ళ బట్టలు, నగలు, వాళ్ళు తింటున్న తిండి ఇవన్నీ దగ్గర నుంచి చూసి తనకెందుకు ఇవన్నీ లేవని బాధపడి ఆమెలో ఒక ఈర్ష్య మొదలైంది. మనం మాత్రం ఎందుకు పేదవారిలా బతకాలి అని ఆలోచించి అప్పటి నుంచి చిన్న చిన్న దొంగతనాలు చేయడం మొదలుపెట్టింది. ఒకరోజు తను పనిచేస్తున్న ఇంట్లో ఒక ఖరీదైన నగ ఒకటి దొంగలించింది. కానీ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. వాళ్ళు వెంటనే పోలీసులు పిలిచి ఏమైనా అప్పగించారు. 6 నెలలు జైల్లో పెట్టారు. జైలుకు వెళ్ళిన కెంపమ్మ అక్కడ ఉన్న ఖైదీలతో వాళ్ళ అనుభవాలను అడిగి తెలుసుకునేది. వాళ్ళు ఎలా దొంగతనాలు చేసేవారు, పోలీసులు చిక్కకుండా ఎలా తప్పించుకునేవారు, దొంగలించిన వస్తువులు ఎక్కడ విక్రయించాలి, ఇలా క్రైమ్ కి సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఏం చెయ్యాలో జైల్లోనే ప్లాన్ చేసుకుంది. జైల్లో పరివర్తన చెంది పశ్చాత్తాపంతో బయటికి రావాల్సిన కెంపమ్మ సమాజం మీద, ధనవంతుల మీద మరింత కసితో బయటికి వచ్చింది. జైలు నుంచి వచ్చిన కెంపమ్మని అతని భర్త చేరదీయలేదు. కానీ కెంపమ్మ దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. జైల్లో రెడీ చేసిన ప్లాన్ ని అమలు చేయడం మొదలుపెట్టింది. చిట్టీల వ్యాపారం మొదలుపెట్టింది. తన పేరు చెప్తే ఎవరూ రారని తెలిసి తన భర్త పేరు చెప్పి నెమ్మదిగా ఒక్కొక్కరిని చిట్టి వ్యాపారంలోకి దింపింది. అలా కలెక్ట్ చేసిన పెద్ద మొత్తం వారికి తిరిగి చెల్లించకుండా ఆ డబ్బుతో తన కోసం కొన్ని నగలు కొనుక్కుంది. చిట్టి వేసిన వాళ్ళు ఈమె డబ్బు తిరిగి ఇవ్వకపోయేసరికి ఇంటి మీద పడి ఆమె భర్తని, నిన్ను చూసి చిట్టి వేశాం కాబట్టి నువ్వే డబ్బు చెల్లించాలని గొడవ చేశారు. అసలే కోపంగా ఉన్న ఆమె భర్త కెంపమ్మని, ఆల్రెడీ దొంగతనం చేసి జైలుకెళ్ళి వచ్చాక మళ్ళీ దొంగతనాలు మొదలుపెట్టావా, ఇక మీద ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని ఆమెను తన్ని ఇంటి నుండి తరిమేశాడు. కెంపమ్మ వేరే దారి లేక ఇంటిని వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు కెంపమ్మ చేతిలో చిల్లి గవ్వలేదు. దాంతో ఆమె మళ్లీ తిరిగి ఇళ్లలో పనిచేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. అలా ఒక ఇంట్లో ఆమె పనికి కుదిరింది. ఆ ఇంటి యజమాని ఒక నగల షాప్లో పనిచేస్తాడు. యథావిధిగా పనికి వెళ్తున్న ఆమె ఒకరోజు యజమాని ఇంట్లో ఒక బాటిల్లో ఒక కెమికల్ని చూసింది. దాన్ని పట్టుకొని ఏమిటా అని ఆసక్తిగా చూస్తుండగా ఆ ఇంటి యజమాని అది చూసి గట్టిగా అరిచాడు. దాన్ని ఎందుకు ముట్టుకున్నావు? అది పొరపాటున నోట్లోకి వెళ్తే నువ్వు చనిపోతావు, చాలా జాగ్రత్తగా ఉంచాలి, ఇది చాలా ప్రమాదకరమైనదని చెప్పాడు. ఇది విన్ని కెంపమ్మ చాలా ఆసక్తిగా, ఏమిటి సార్ ఇది అని అడిగింది. ఇది బంగారాన్ని మెరుగుపరచడానికి మేము వాడే ఒక కెమికల్, చాలా డేంజర్ అండ్ చాలా ప్రమాదకరమైంది, ఒక్క చుక్క తీసుకుంటేనే మనిషి ప్రాణాలు పోతాయని చెప్పాడు. మరి మీ దగ్గర చాలా ఉంది కదా, ఈ మొత్తం కెమికల్తో ఎంతమందిని చంపొచ్చు అని నవ్వుతూ ఎటకారంగా అడిగింది కెంపమ్మ. దాంతో అతను నవ్వుతూ, ఈ చిన్న సీసాలో ఉన్న కెమికల్తో ఒక ఊరినే చంపేయొచ్చు, ఆ సీసాలో ఉన్నది సైనైడ్ అని చెప్పాడు.
ఆ పదం వినడం కెంపమ్మ జీవితంలో అదే మొదటిసారి. ఆ రాత్రి కెంపమ్మకి నిద్ర పట్టలేదు. సైనైడ్ 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 అదే ఆలోచన. ఆల్రెడీ నేరస్తురాలు అవ్వడం వలన ఆ సైనైడ్ను ఉపయోగించి డబ్బు ఎలా సంపాదించొచ్చు అని ఆలోచిస్తూ గడిపింది. కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటి నుండి 2 సైనైడ్ బాటిల్స్ తీసుకొని పారిపోయింది. ఇప్పుడు ఆమె తన ప్లాన్ని అమలు చేయడం మొదలుపెట్టింది. ముందుగా గుళ్ళకి వచ్చే స్త్రీలను టార్గెట్గా చేసుకుంది. ఎందుకంటే ఏదో ఒక కోరిక, జీవితంలో అసంతృప్తి ఉన్నవారు తప్పకుండా భగవంతుణ్ణి ప్రార్థించడానికి వస్తారని అప్పటి నుండి తను ఎంచుకున్న గుళ్ళ దగ్గరికి వెళ్ళి భక్తుల్ని గమనించసాగింది. అలా వెతికి వెతికి ఒక స్త్రీని టార్గెట్ చేసింది. ఆమె పేరు మమతా రాజన్. ఆమెను ఎంచుకోవడానికి కారణం మమతా రాజన్ విచారంగా ఉండడంతో పాటు ఆమె ఒంటి మీద చాలా నగలున్నాయి. గుళ్ళో ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకోవడానికి నిల్చొని ఉన్న మమత దగ్గరికి వెళ్ళి వెనక నిల్చుంది. మమత దేవుణ్ణి ప్రార్థించడం విన్నది. దండం పెట్టుకోవడం అయిపోయిన తర్వాత కెంపమ్మ ఆమెతో, నువ్వు వేడుకోవడం నేను విన్నాను, ఇలా వేడుకుంటే నీ మాటలు దేవుడు వినడు, మండల పూజ చేసి మొక్కుకుంటే నీ కోరికలు నెరవేరుతాయి అని చెప్పింది. నిస్పృహలో ఉన్న మమతకి ఆ మాటలు చాలా ఆనందాన్నిచ్చాయి. వెంటనే ఆసక్తిగా, మండల పూజ చేస్తే నా కష్టాలు నిజంగా తొలగిపోతాయా అని అడిగింది. ఆమె ఆసక్తిని గమనించిన కెంపమ్మ బయట కూర్చొని మాట్లాడుకుందాం రండి అని ఆమెను బయటికి తీసుకువెళ్ళింది. ఇది చాలా సులువైన పూజ, అంత పెద్ద క్లిష్టమైన పూజేం కాదు. కానీ మనం ఈ పూజ చేసేటప్పుడు చుట్టుపక్కల ఎవరూ ఉండకూడదు, నువ్వు నేను మాత్రమే ఉండాలి. పూజ ఫలించాలంటే నువ్వు దేవతలా తయారయ్యి పూజలో కూర్చోవాలి. మంచి పట్టుచీర ధరించి, ముక్కు పుడక, గాజులు, వడ్డానం, నెక్లెస్, అరవంకీలు, దుద్దులు, చెంపసవరాలు, ఇలా నీకున్న అన్ని నగలు ధరించి ముస్తాబై కూర్చుంటే నీ మొర దేవుడు వింటాడు, నీ కోరిక నెరవేరుతుందని చెప్పింది. ఈ పూజ ఇక్కడికి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఒక గుడి ఉంది, అక్కడ రూమ్ తీసుకొని చెయ్యాలని చెప్పింది. ఇది విన్న వెంటనే మమత అదిరిపడింది. లేదు లేదు, నేను నగలు ధరించి అంత దూరం రాలేను, ఆ పూజ ఏదో మా ఇంట్లోనే చేద్దామని అడిగింది. ఆ పూజ చేస్తున్నట్లు ఇంట్లో ఎవరికి తెలియకూడదు, మన ఇద్దరమే ఉండాలని చెప్పాను కదా అని కెంపమ్మ అంది. నేను మా వాళ్ళని మేనేజ్ చేస్తాను, వాళ్ళు ఇంట్లో లేని రోజు చూసి నిన్ను పిలుస్తాను, అప్పుడు ఓకేనా అని మమత అడిగింది. దానికి కెంపమ్మ సరే అంది. 4 రోజుల తర్వాత మమత నుంచి కెంపమ్మ కబురొచ్చింది. వెంటనే కెంపమ్మ మమత ఇంటికి వెళ్ళింది. ఆమె చెప్పినట్లుగానే ఇంట్లో ఎవ్వరూ లేరు. అలంకరించుకొని పూజకు వచ్చిన మమతను చూసి కెంపమ్మ ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆమె ఊహించిన దానికంటే ఎక్కువ నగలు ధరించి మంచి పట్టుచీర కట్టుకొని నిజంగానే దేవతలా తయారయ్యి మమత ఆ పూజలో కనిపించింది. ఇప్పుడు కెంపమ్మ పూజ మొదలుపెట్టింది. మమతా రాజన్ చాలా శ్రద్ధగా ఆమె చెప్పినవన్నీ చేస్తుంది. ఒక అరగంట పాటు పూజ చేసిన తర్వాత ఆమెను ఇప్పుడు కళ్ళు మూసుకుని నీ కష్టాలు దేవుడికి చెప్పుకొని నేనిచ్చిన తీర్థం తాగాలి, దాంతో నీ కష్టాలన్నీ దూరం అవుతావు అని చెప్పింది. సరే అని మమత కళ్ళు మూసుకొని ప్రార్థిస్తుండగా కెంపమ్మ తనతో తీసుకొచ్చిన సైనైడ్ను ఆమె నోట్లో పోసింది. మమత మంటతో నోరు తెరవబోతే గట్టిగా నోరు తెరవకుండా బలవంతంగా ఆమె నోరు మూసి నొక్కిపట్టింది. దాంతో క్షణాల్లో మమత ప్రాణం వదిలేసింది. వెంటనే కెంపమ్మ ఆమె నగల్ని తీసుకొని అక్కడి నుంచి పరారైంది. మమత కుటుంబ సభ్యులు పూజ గదిలో ఆమె చనిపోయి ఉండడాన్ని చూసి హార్ట్అటాక్తో చనిపోయి ఉంటుందని భావించి ఆమె శవాన్ని ఖననం చేశారు. కొత్త వ్యక్తి తమ ఇంటికి వస్తున్నట్లు ఆ కుటుంబ సభ్యులకి తెలియదు. దాంతో వారికి అస్సలు ఏ అనుమానం కలగలేదు. అందరూ న్యాచురల్ డెత్ అనుకున్నారు. మొదటి హత్య విజయవంతంగా చేసినప్పటికీ ఈ ప్రాసెస్లో కెంపమ్మ చాలా భయపడింది. ఒకవేళ ఈ హత్య జరుగుతున్నప్పుడు ఎవరైనా వస్తే ఏంటని తన్ను తాను ప్రశ్నించుకొని అప్పటి నుండి ఒక సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకుంది. కేవలం స్త్రీలను, అందులోనూ ధనవంతులైన స్త్రీలను, కొంచెం వయసు మళ్ళిన వాళ్ళని ఎంచుకోవాలనుకుంది. కర్ణాటకలో అన్ని ఆలయాల వివరాలు సేకరించింది. గుళ్ళను ఆనుకొని గదులు ఉన్న ఆలయాలను ఆమె షార్ట్ లిస్ట్ చేసింది. ఆమె ఆలయాల సమీపంలో ఉన్న వ్యక్తులను చంపడానికి ఒక ప్రణాళికను ప్రారంభించింది. ఇప్పుడు ఆమె తన 2వ లక్ష్యాన్ని ఎంచుకుంది. ఆమె పేరు ఎలిజబెత్. వయసు 52 సంవత్సరాలు. ఆమె రామ్నగర్ జిల్లాలోని ఆలయానికి వచ్చింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటూ భక్తితో మమేకమై దేవుణ్ణి ప్రార్థిస్తుంది. ఆమె బంగారు ఆభరణాలు ధరించి ఉండడాన్ని కెంపమ్మ చూసింది. ఆమె తన తదుపరి టార్గెట్ అని భావించింది. మెల్లిగా ఆమెతో మాటలు కలిపి మీరు సరైన ఆలయానికి వచ్చారని, మీరు ఆశించినది పొందుతున్నారని చెప్పింది. అది విని ఎలిజబెత్ బాధపడుతూ తన మనవరాలు కొన్ని రోజులుగా కనిపించడం లేదని, చాలా చర్చిలకు వెళ్లి దేవుడిని ప్రార్థించాను, కానీ తన మనవరాలు ఆచూకీ కనుక్కోలేకపోయానని, అప్పుడు కొంతమంది ఈ ఆలయంలో దేవుణ్ణి ప్రార్థిస్తే మీ మనవరాలు తిరిగి వస్తుందని చెప్పారని చెప్పింది. కెంపమ్మ
వాళ్ళు నీకు సరైన ప్లేస్ చూపించారు, కానీ నువ్వు ఇలా ప్రార్థిస్తే నీ మనవరాలు నీ వద్దకు తిరిగి రాదు. దీనికి నువ్వు మండల పూజ చెయ్యాలి, చాలా ఆభరణాలు ధరించి చెయ్యాలి, మనం ఒక గదికి వెళ్లి ప్రత్యేకమైన పూజ చేయాలి అని చెప్పింది. ఎలిజబెత్ కొన్ని రోజులుగా ఆలయాల చుట్టూ తిరుగుతున్నందువల్ల నా వద్ద అంతగా ఆభరణాలు లేవని చెప్పింది. ఆమె మెడ మీద కొన్ని నగలు మాత్రమే ఉండడంతో కెంపమ్మ మరిన్ని నగలు తీసుకురావడానికి ఎంత సమయం పడుతుందని అడిగింది. దానికి ఎలిజబెత్ 3 నుంచి 4 రోజులు పడుతుందని చెప్పింది. దానికి కెంపమ్మ, నేను అమ్మను అడుగుతాను, ఆమె సరే అంటే నీకున్న ఆభరణాలతోనే పూజన చేస్తాను అని చెప్పింది. కెంపమ్మ దేవుణ్ణి ఏదో ప్రార్థిస్తున్నట్లు నటించింది. కొంతసేపటి తర్వాత అమ్మ అనుమతినిచ్చింది, మనం నీకున్న వాటితోనే దీన్ని చేయవచ్చని చెప్పింది. పూజ ప్రారంభించడానికి ఆమె ఎలిజబెత్ను గదికి తీసుకువెళ్ళింది. ఎలిజబెత్ క్రైస్తవురాలు, ఆమె తీర్థం తాగడానికి ఇష్టపడలేదు. అది గ్రహించిన కెంపమ్మ ఒక మైసూర్ పాక్ని తీసుకొని అందులో కొంచెం సైనైడ్ ని కలిపింది. ఎలిజబెత్ను గదిలో కూర్చోబెట్టి దేవుణ్ణి ప్రార్థించి ఎలిజబెత్ కు మైసూర్ పాక్ ఇచ్చి తినమంది. అది తిన్న ఎలిజబెత్ అక్కడికక్కడే మరణించింది. కెంపమ్మ అన్ని ఆభరణాలను తీసుకొని పారిపోయింది. ఇలా ఆమె తన 2వ హత్యను విజయవంతంగా పూర్తి చేసింది. ఇలా వరుస హత్యలతో సీరియల్ కిల్లర్గా మారింది. చివరికి మునియమ్మ కేసులో పోలీసులకి దొరికిపోయింది. డబ్బు ఉండడంతో మంచి లాయర్ని పెట్టుకొని కేసు నుండి బయటపడడానికి చాలా ప్రయత్నించింది. చివరికి మునియమ్మ కేసులో కోర్టు ఈమెకి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ప్రస్తుతానికి కెంపమ్మ జైల్లో ఉంది. మన బలహీనతల వల్ల లేదా అత్యాశ వల్ల మనకు తెలియని వ్యక్తులను అతి త్వరగా నమ్మడమే ఈ దుర్ఘటనకు కారణం. అపరిచితుల మాటలను ఆచరణలో పెట్టే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్.